సాధించాలనే తపన ఉండాలి కానీ పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఆ యువతి. ఆడపిల్లకు చదివేందుకంటూ బంధువుల ఎత్తిపొడుపు మాటలు, ఆర్థిక ఇబ్బందులు మరోవైపు. వీటన్నిటినీ అధిగమిస్తూ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో 75వ ర్యాంకు సాధించింది తిరుపతికి చెందిన ఇందుమతి. ఇంట్లో పరిస్థితులు బాగా లేకున్నా చిన్నప్పటి నుంచి చదువులో మేటిగా నిలుస్తూ పట్టుదలతో తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించింది. దేశంలో జరిగే పెద్ద ప్రాజెక్టుల్లో టెక్నికల్ హెడ్గా సేవలు అందించడమే తన లక్ష్యం అంటున్న ఇందుమతితో చిట్ చాట్. లక్ష్యం సాధించాలన్న పట్టుదల ముందు సమస్యలు చిన్నబోయాయి. లక్ష్య సాధనలో చేసిన శ్రమకు తల వంచాయి ఆర్థిక ఇబ్బందులు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఏదైనా లక్ష్యం సాధించవచ్చని నిరూపించింది తిరుపతి నగరానికి చెందిన యువతి ఇందుమతి. జాతీయ స్థాయిలో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో 72వ ర్యాంకు సాధించి తన కలను నెరవేర్చుకుంది. లక్ష్య సాధనలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది యువతి ఇందుమతి ఉంది. ఆ అమ్మాయిని అడిగి మరిన్ని రోజులు తీసుకుందాం. కంగ్రాచులేషన్స్ అమ్మా. మీకు అతి పేదరికంలో ఉన్నప్పటికీ ఐఏఎస్ను సాధించాలన్న పట్టుదలతో మీరు పడ్డ శ్రమకు ఈరోజు తగిన ఫలితం వచ్చింది. ఈ ఐఏఎస్లో 75వ ర్యాంక్ సాధించి ఉత్తమమైన ఉద్యోగం పొందడానికి మీరు పడ్డ శ్రమ ఎలాంటిది అంటారు? చాలా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు చాలా ఎదురయ్యాయి సార్. కానీ మా అమ్మ నాన్న కానీ నా స్కూల్లో నాకు హెచ్ఎం సార్గా ఉన్న కె కృష్ణమూర్తి గారు కానీ ఆర్థిక ఇబ్బందులు ఏవి నా దగ్గరికి రానివ్వకుండా వాళ్ళు చాలా నాకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారు సార్. ఇంత 75 ర్యాంక్ తెచ్చుకోవడానికి యూజ్ అయింది సార్. ఓకే, అంటే మీరు ప్రాథమిక స్థాయి విద్య కానీ ఈ ఉన్నత విద్యకు సంబంధించి ఎక్కడ జరిగింది, ఎలా సాగింది అంటారు? ఇక్కడ దగ్గరలోనే ఎస్వి ఎలిమెంటరీ స్కూల్ ఉంది సార్. అది 1st to 5th వరకు ఉంటుంది. సో నేను అక్కడ నా ఎలిమెంటరీ ఫినిష్ చేశాను. దెన్ ఎస్జిఎస్ హై స్కూల్లో నేను 6th to 10th వరకు ఫినిష్ చేశాను సార్. అది కూడా టీటీడీ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్. 10th తర్వాత నేను పాలిటెక్నిక్ ఫినిష్ చేశాను ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో. దెన్ నేను ఈసెట్ రాయడం ద్వారా నాకు మంచి ర్యాంక్ రావడం, నేను గుంటూరు ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 3 సీట్లోనే నేను బీటెక్ కంప్లీట్ చేశాను సార్. ఓకే, అంటే బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత సహజంగా ఎంటెక్ చేస్తారు, లేకపోతే బీటెక్లో ఉన్న క్వాలిఫికేషన్తో కోర్సెస్ చేసి సాఫ్ట్వేర్ వైపుపోతారు కదా. కానీ మీరు ఈ ఐఏఎస్ వైపు రావాలన్న ఆలోచన కానీ ఐఏఎస్ కోసం ప్రయత్నం చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఎవరు ఆ ఇన్స్పిరేషన్ కలిగించారంటారు? నేను బేసిక్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేశాను సార్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిప్లొమా కూడా నేను ఎలక్ట్రికల్లోనే చేయడం వల్ల నాకు ఎప్పుడు కోర్ వైపు ఇంట్రెస్ట్ ఉండేది సార్. ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్స్ ఎలా వర్క్ చేస్తాయి, పవర్ ప్లాంట్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి, అందులో మనం వర్క్ చేస్తే మన కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ సైడ్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో మనం వర్క్ చేయడం వల్ల మనకి నాలెడ్జ్ చాలా బాగా వస్తుందని నేను అనుకుని నేను టీచర్స్ తో డిస్కస్ చేయడం వల్ల బీటెక్ హెచ్ఓడి మ్యామ్ తో డిస్కస్ చేయడం వల్ల ఐఏఎస్ గురించి మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఒక రకంగా చదువుతాం, సో మనకి ఇది ఒకే బెనిఫిషియల్ గా ఉంటుంది, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. పబ్లిక్ సర్వీస్ వైపు అలాగే మన టెక్నికల్ వైపు కూడా మన స్కిల్స్ ని మనం కాంట్రిబ్యూట్ చేసి ఇండియా వైడ్ మనం ఏదైనా సాధించవచ్చు. అందుకోసం నేను ఐఏఎస్ చూస్ చేసుకున్నాను సార్. ఓకే, అంటే ఐఏఎస్ సాధించే క్రమంలో మీరు ఎక్కడెక్కడ శిక్షణ తీసుకున్నారు, ఎలాంటి బుక్స్ ను ప్రిఫర్ చేశారు, ఈ ఎగ్జామ్స్ కి సంబంధించి ఏ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారు? నేను డిప్లొమా నుంచి కూడా టెక్స్ట్ బుక్స్ ఎక్కువగా రీడ్ చేస్తూ ఉండేసాను సార్. లైక్ పిఎస్ బిమ్రా ఇలాంటి కోర్ టెక్స్ట్ బుక్స్ వాళ్ళు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి బుక్స్ ఉంటాయి సార్. నేను ఆ బుక్స్ చదివేదాన్ని. దెన్ మ్యామ్ కూడా అలాంటివి చదవడం చూసి మ్యామ్ ఐఏఎస్కి ప్రిఫర్ చేశారు. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను సార్. అందుకు పేరెంట్స్ ఎంత హెల్ప్ చేశారో అలాగే మా స్కూల్ హెడ్ మాస్టర్ కూడా అంతే హెల్ప్ చేశారు సార్. చాలా ఎక్కువ హెల్ప్ చేశారు వాళ్ళు. అప్పుడు నేను ఢిల్లీలో మేడీజీ కోచింగ్ సెంటర్లో 1 year కోర్స్ చేసి దెన్ నేను ఈ 6 months రివిజన్ ప్రిపేర్ అయ్యి మాక్ టెస్ట్లు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎగ్జామ్స్ రాయడం వల్ల నేను క్రాక్ చేయగలిగాను. ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ ఇంటర్వ్యూకి సంబంధించి మీరు ఎలా ఎప్పుడెప్పుడు జరిగాయి, ఎలా దానికి ప్రిపరేషన్ జరిగింది? యూపీఎస్ బోర్డులోనే లైక్ సివిల్స్ కి మనం ఎలా 3 steps లో మనం ఎగ్జామ్స్ రాస్తామో లైక్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఐఏఎస్ లో కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది సార్. ప్రిలిమ్స్ కి నాకు ఆల్మోస్ట్ 6 months టైం దొరికింది సార్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ ఇన్ మేడిజీ. ప్రిలిమ్స్ లో కూడా 2 papers ఉంటాయి, జనరల్ పేపర్, టెక్నికల్ పేపర్ ఉంటుంది. టోటల్ 500 marks ఉంటాయి సార్. అది June 8th కండక్ట్ చేశారు. సో June 8th తర్వాత 10-15 days లోపలే రిజల్ట్స్ వచ్చాయి. యూపీఎస్సీ మెయిన్ వెబ్సైట్ లోనే మనకి లింక్ షేర్ చేస్తారు. మనం
ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. క్వాలిఫై అయ్యానని తెలిసింది. సో నేను మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. మెయిన్స్ కి కోచింగ్ కూడా మెడిజిన్ ఇచ్చింది సార్. సో ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ అప్పుడు కూడా దేవర్ కండక్టెడ్ లైక్ మాక్ టెస్ట్స్ లైక్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆల్సో. సో ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి నాకు ఆ మాక్ టెస్ట్లు చాలా యూజ్ అయ్యాయి సార్. మాక్సిమం లైక్ 1 or 2 క్వశ్చన్స్ ఈ మాక్ టెస్ట్ల నుంచి వచ్చింది. దెన్ నా డిప్లొమా నాలెడ్జ్ నాకు ఎక్కువ యూజ్ అయింది సార్. మాక్సిమం అక్కడ నుంచి క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి మెయిన్స్ లో. మెయిన్స్ కూడా 2 పేపర్స్ ఉంటుంది. ఓన్లీ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ జరుగుతుంది. బోత్ ఆర్ 300 మార్క్స్. లైక్ మొత్తం కలిపి ఇప్పటికి 1100 మార్క్స్ ఉంటాయి. దెన్ 200 మార్క్స్ కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ నాకు October 30th స్కెడ్యూల్ చేశారు. ఇంటర్వ్యూ టోటల్ ఇంటర్వ్యూస్ అని November 20th ఫినిష్ అయ్యాయి. రిజల్ట్స్ 17th December వచ్చాయి. ఓకే, సో అంటే ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, మీరు వాటిని ఎలా ఫేస్ చేశారు, ఏంటి? ఇంటర్వ్యూకి వెళ్లే ముందే మనకి డాఫ్ అని ఒకటి ఫిల్ చేయించు, డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అని ఒకటి ఫిల్ చేయించుకుంటారు సార్. అందులో మన హాబీస్, మనకి ఏమైనా ప్రైజెస్ వచ్చాయా, క్లాస్ రిప్రజెంటేటివ్ గా లీడర్షిప్ స్కిల్స్ మనలో ఏమైనా ఉన్నాయని వాటికి సంబంధించిన కాలమ్స్ ఉంటాయి. అందులో ఫిల్ చేస్తే వాటి గురించి క్వశ్చన్స్ అడుగుతారు సార్ జనరల్ గా. దెన్ మాక్సిమం మనకి టెక్నికల్ వైపు క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. సో అంటే మీకు టెక్నికల్ వైపు క్వశ్చన్స్ తోనే మీరు చేశారా, ఎట్లా అంటారు? జనరల్ గా 2 క్వశ్చన్స్ అడిగారు సార్. సో నేను అది చెప్పేశాను. 50% దాని మీద డిపెండ్ అయింది సార్. ఎందుకంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఆల్రెడీ మనం టెక్నికల్ గా ఫిట్ గా ఉన్నాం కాబట్టి ఇంటర్వ్యూ వరకు రీచ్ అవ్వగలిగాం సార్. జనరల్ మనం బాగా చెప్పామంటే మంచిగా గెటిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే, అంటే నాన్న చిన్న ఒక లారీ డ్రైవరు, చిన్న ఉద్యోగం, తక్కువ జీతం వచ్చే కుటుంబం కూడా చాలా పేదరికంలో ఉన్న పరిస్థితులు కదా. ఈ అంశాలన్నీ మీరు చదువుకునే సమయంలో మీకు ఇబ్బంది కలిగించాయా, లేకపోతే మీలో పట్టుదల పెంచాయా, ఎలా జరిగిందంటారు? ఫస్ట్ ఇబ్బందే ఉంటుంది సార్. బట్ ఇబ్బంది నుంచి పట్టుదల వస్తుంది సార్. ఆ పట్టుదలతోనే హెచ్ఎం సార్ మంచిగా డిస్కస్ చేసి చేయగలరు మీరందరూ అని హెల్ప్ చేయడం వల్ల నేను ఐఏఎస్ క్రాక్ చేయగలిగాను సార్. బయటికి ఎక్కడికి వెళ్ళడం ఉండదు. నా పీజీ రూమ్ నుంచి కోచింగ్ సెంటర్ ఓన్లీ 2 minutes వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. వెళ్ళడం, చదువుకోవడం, రావడం, మళ్ళీ రివైజ్, వెళ్ళడం, చదువుకోవడం, రావడం, ఇదే ఉండేది. సో అంటే రోజుకి ఎన్ని గంటల నిద్ర, ఎన్ని గంటల చదువు, ఎలా జరిగింది? నిద్ర మాత్రం ఖచ్చితంగా నేను ఉంటాను సార్. ఎందుకంటే స్లీపింగ్ ఉంటేనే మనం చదివింది గుర్తుంటుంది సార్. సో నేను ఖచ్చితంగా 7 to 8 hours ఖచ్చితంగా నిద్రపోతాను. 12 hours నార్మల్ డేస్ లో చదువుతాను సార్. ఎగ్జామ్స్ ఒక 1 week ముందు మాత్రం 15 hours ఇలా నేను తీసుకుంటాను సార్ చదువుకోవడానికి. సో మీ ఫ్యూచర్ ప్లాన్లు ఏంటి అమ్మా? ఇప్పుడు ఐఏఎస్ క్రాక్ చేశారు, తర్వాత మంచి ఉద్యోగం ఉంటుంది. ఐఏఎస్ లో క్రాక్ చేసిన వాళ్ళకు నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏరోనాటికల్స్ కావచ్చు, లేకపోతే డిఫెన్స్ కావచ్చు, రైల్వే కావచ్చు. మీకు ఏ వైపు ఇంట్రెస్ట్ ఉంది, ఏ వైపు వెళ్ళాలనుకుంటున్నారు? ప్రెసెంట్ అయితే నేను రైల్వేస్ వైపు చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్. బట్ ప్రిఫరెన్స్ బట్టి దే విల్ ప్రొవైడ్ వాట్ విల్ యూ గెట్, లైక్ ఏరోనాటిక్స్, డిఫెన్స్ ఇలాంటివి. తర్వాత ఒక 2-3 years నేను జాబే చేస్తాను సార్. పేరెంట్స్ ని సెటిల్ చేశాక నేను సివిల్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూతురుని ఎలా ప్రోత్సహించారు అనే విషయాలు చేసేందుకు మన దగ్గర ఇందుమతి తల్లి, తండ్రి ఉన్నారు. ఎలా ఉందమ్మా ఇప్పుడు మీ కూతురు? మంచి ర్యాంక్ సాధించారు, ఐఏఎస్ లో మంచి ఉద్యోగం సాధించబోతున్నారు. మీ ఇన్ని రోజులు పడిన కష్టాలకు తీరిపోతున్నాయి. ఎలా ఉంది, ఏమనిపిస్తుంది? సో భావోద్వేగం ఉంటుందమ్మా, ఎందుకంటే ఇన్ని రోజులు పడే కష్టానికి. మా బంధువులు కూడా చాలా తక్కువ చూసిన వాళ్ళు ఉన్నారు సార్. ఆ పొద్దు నుంచి మా అమ్మ, మా ఇంటైనా వాళ్ళిద్దరూ బాగా చూసుకున్నారు. సో అంటే నిరుత్సాహపరిచినారు, ఎందుకు ఆడపిల్లకి చదువులు? కరెక్ట్ సార్. అందరూ చెప్పిన వాళ్ళు ఎందుకు అంత దూరం పంపిస్తారు, ఇక్కడే ఏదన్నా చూసుకోవచ్చు కదా, బీటెక్ అయితే బెంగళూరు పోయేసి ఏదన్నా జాబ్ ఏదన్నా చేసుకోవచ్చు కదా అని చెప్పినారు సార్. కానీ హెచ్ఎం సార్ మటుకు మాకు ఫుల్ సపోర్ట్ సార్. ఆయనకి మేము ఎవరికన్నా రుణపడి ఉంటామంటే ఆయనకే సార్. కుటుంబ సభ్యులు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఎందుకు అమ్మాయికి చదువు అని నిరుత్సాహపరిచినప్పుడు ఏమనిపించేది మీకు? ఏమనిపించలేదు సార్. వాళ్ళు అంటా ఉంటారు, వింటా ఉంటాము. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? సంతోషంగా ఉంది సార్. అంటే ఏం చెప్తారు మీరు మీలాంటి ఆడపిల్లల తల్లిదండ్రులకు? చదివించాలి సార్. చదివే పాపలను ఖచ్చితంగా చదివేలా వాళ్ళని నిరుత్సాహపరచకూడదు. వాళ్ళు ఏం చదువుతారో అది చూసుకొని, ఎందుకంటే ఎప్పుడు మనం ఉండం కదా సార్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కాబట్టి మన ఎవరు చెప్పినా మనం వినకూడదు. సో ఇది తక్కువ జీతాలతో, చాలీ జీతంతో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న ఒకవైపు అయితే, మరోవైపు ఆడపిల్లకు చదువులు ఎందుకు, పెళ్లి చేసి ఇంటి పట్టున ఉంచుకొని పెళ్లి చేసి పంపచ్చు కదా అని బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు సూటిపోటి మాటలంటూ నిరుత్సాహపరుస్తున్నప్పటికీ కూతురు ఏ రోజైనా ప్రయోజకురాలవుతుందన్న విశ్వాసంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అన్నింటినీ అధిగమించి తల్లిదండ్రుల
త్యాగాలను, శ్రమను మనసులో ఉంచుకొని వినోదాలకు, విలాసాలకు దూరంగా ఉంటూ తన లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు మదిలో ఉంచుకుంటూ శ్రమ పడడంతోనే ఈ స్థాయికి వచ్చానని చెప్పి ఇందుమతి అభిప్రాయపడుతుంది. తల్లిదండ్రులు కూడా నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు చేసిన శ్రమ ఈరోజు ఫలితం దక్కిందనే అభిప్రాయం ఇందుమతి వ్యక్తం చేస్తుంది. ఈ కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.